నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ ఇయర్ 2025లో గేమ్ చేంజర్ అంటూ పూర్తిగా డిజాస్టర్ అయినటువంటి సినిమా మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ గారి సినిమా అతి తొందరలో రాబోతుంది. అయితే దాని డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ఒక మొదటి పాట అని చెప్పాలి, చికిరి పాట. ఈ పాటలో హైలైట్ ఏంటంటే డ్యాన్స్ మూమెంట్స్ మాత్రం తీసాడని చెప్పాలి. అటు రామ్ చరణ్ బాగా చేసాడు, జానీ మాస్టర్ బాగా చేయించాడని చెప్పాలి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే జానీ మాస్టర్ మెగా కాంపౌండ్లో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాడేమో అనుకోవాల్సి వస్తుంది. మరి పెద్దలో ఎనిమిది పాటలు ఆయన చేసాడు తెలియదు, కానీ డ్యాన్స్ మూమెంట్స్ అయితే చక్కగా ఉన్నాయి. ఆ లొకేషన్స్ విజువల్ పరంగా చాలా బాగుంది. మొత్తానికి ఏఆర్ రెహమాన్ మంచి ట్యూను, మరి బుచ్చిబాబుకి సనా బుచ్చిబాబుకి నా అభిమాన మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నాడు కాబట్టి బుచ్చిబాబు కోసం ఇచ్చాడా రామ్ చరణ్ కోసం ఇచ్చాడు తెలియదు, కానీ పాట అయితే హిట్ పాటే. అయితే నిన్నగాక మొన్న వచ్చిన ఇంకొక అప్డేట్ ఏంటి అంటే అసలు సాంగ్ దేని గురించి అనేది, దాని యొక్క ఏమంటారు ఏ టైంలో రావాలి అనే దాని మీద ఏఆర్ రెహమాన్ గారు అదేవిధంగా బుచ్చిబాబు ఇద్దరు మాట్లాడుకుంటూ లొకేషన్ చేంజ్ అవ్వాలి అని చెప్పేసి అనడం, ఎందుకు ఈ చిక్రి అనే దానికి ఒక పదానికి అర్థం బుచ్చిబాబు గారు చెప్పడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో పాటను చూస్తే మీకు ఏమనిపించింది? మొత్తానికి అయితే వాళ్ళు కూడా లొకేషన్ మార్చుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్లో చేశారో ఎక్కడ చేశారో తెలియదు, కానీ మధ్యలో పాటకి మధ్యలో వాళ్ళ విజువల్స్ అలాంటి లొకేషన్స్లో కూర్చుని ఆ కీబోర్డ్ ఏది పెట్టుకుని, మరి మోహిత్ చౌహాన్ సింగరు, లిరిక్ రైటర్ బాలాజీ అట. పాట పరంగా పాట బాగుంది, కానీ ట్యూన్ బాగుంది, కానీ సాహిత్యం అర్థం కావట్లా. అది మరి రెగ్యులర్ ప్యాటర్న్లో రైటర్స్తో రాజుకోకుండా బాలాజీ అనే కొత్త రైటర్తో రాయించినట్టున్నారు. ఏదేమైనా కొంత పాట అయితే అర్థం లేకుండా మనకి వినడానికి వినసొంపుగా అయితే లేదన్నమాట వాస్తవం. పాట అయితే బాగుంది అదండి. అయితే అదిగాక ఏఆర్ రెహమాన్ గారు కూడా బుచ్చిబాబుతో మాట్లాడుతున్నప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు ఇండస్ట్రీకి రాబోతున్నానని చెప్పేసి అనడం మనం విన్నాం. సో ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది ఏఆర్ రెహమాన్ గారికి అంటే ఏం చెప్తారు? ఏమంటే టైం అని చెప్పాలి. ఒకప్పుడు ఏఆర్ రెహమాన్తో పాట చేయించుకోవాలంటే చాలా కష్టం అయ్యేది. ఎక్కడో లండన్లోనే ఎక్కడో ఉండేవాడు, అయినా అందుబాటులో ఉండేవాడు కాదు. ఎప్పుడు పాటిస్తాడా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నాని సినిమా, మహేష్ బాబు నాని సినిమాకి ఏఆర్ రెహమాన్తో మ్యూజిక్ చేయించుకున్నప్పుడు కృష్ణగారు అమ్మాయి కూడా నా రెహమాన్ పాటల కోసం లేట్ అవుతుందనే మాటలు విన్నాను మంజుల గారి దగ్గర నుంచి. అప్పట్లో అంత బిజీగా ఉండేవాడు ఆయన. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు ఎందుకంటే పాటలన్నీ మ్యూజికల్ హిట్లే. ఇప్పుడు ఇళయరాజా గారి తర్వాత మనకి ఏఆర్ రెహమాన్ కంటే ఒక క్రేజ్ ఉంది, ముఖ్యంగా ఆస్కార్ విన్నర్గా చెప్పాల్సి వస్తుంది. అలాంటిది ఏఆర్ రెహమాన్ ఈ మధ్యకాలంలో కొన్ని మరి పాటల పరంగా కొన్ని వెనకబడిపోయాడని చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ పెద్దతో కంబ్యాక్ ఇస్తున్నాడేమో అనుకునేలాగానే పాటలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ పాట తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఆ పాట మరి ఏ స్థాయిలో హిట్ అవుతుంది. మళ్ళీ సాధారణంగా ఏంటంటే ఇళయరాజా ట్యూన్స్ వినేటప్పుడు ఫస్ట్ రోజు విన్నప్పుడు అంత యావరేజ్గా ఉంటాయి. ఆ తర్వాత అది జనం లోపలికి వెళ్ళిపోతాయి పాటలు. ప్రతి పాట అలాగే ఉంటుంది. మరి రజనీకాంత్కి చేసిన పాటలు కూడా పెద్ద హిట్ అని చెప్పాలి. అప్పట్లో రజనీకాంత్ గారికి చేసిన పాటలు, ఏఆర్ రెహమాన్ చేసిన పాటలు ఇప్పటికీ కూడా పెద్ద హిట్ అని చెప్పాల్సి వస్తుంది. సో ఓవరాల్గా 2026 మార్చ్లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా అని చెప్పేసి అన్నారు. సో వచ్చిన ఫస్ట్ ఏదైతే సింగిల్ ఉందో దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే? అంటే పాటలో వాళ్ళు బ్యాట్ పట్టుకుని రామ్ చరణ్ కనిపించాడు, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు లగాన్ సినిమాలో అమీర్ ఖాన్ క్రికెట్ నేపథ్యంలో వచ్చిన సినిమా, అది క్రికెట్ అది చివరికి ఆస్కార్ స్థాయిలోకి వెళ్ళింది ఆ సినిమా లగాన్. ఎంట్రీ వచ్చింది కానీ అక్కడ విన్ అవ్వలేదు. మొత్తానికి ఆ కథాంశం ఆ లగాన్ అప్పటి పాత రోజుల్లో పీరియడిక్ డ్రామాతో తీసుకున్న లగాన్ అది. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అతను గెటప్ చూసుకుంటే పల్లెటూరు గెటప్లో కనిపిస్తున్నాడు. మరి పల్లెటూరు వాళ్ళు కూడా క్రికెట్ దగ్గర అయిపోయిందన్న సంగతి తెలుసు. అంటే ఏ కాలమానంలో ఆ కథాంశం ఉంటుందనేది మనకు తెలియదు. అలాగే జాన్వీ కపూర్ కూడా ఒక మాస్ లుక్లోనే కనిపించింది పాటలో, కలజోడు పెట్టుకుంటూ. మనకి గతంలో శ్రీదేవినితో పోల్చలేం, కానీ శ్రీదేవి కూతురుగా వచ్చిన ఈ జాన్వీ కపూర్ ఆ స్థాయిలోనే ఆ లుక్స్ అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే పెద్ద సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఈ అప్డేట్ అనేది సినిమా అంచనాలు పెంచుతుందా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగానండి. ఈ పాట చాలా ముందే వచ్చేసిందని చెప్పాలి. ఎప్పుడో మార్చిలో సినిమా రిలీజ్ అవుతుంటే పాట ముందుగా రావటం అనేది విశేషంగా చెప్పాలి.
ఈ పాటను బట్టి పాటల పరంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ సినిమాలో 5-6 పాటలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మరి మొదటి పాట హిట్ అయిపోతే నెక్స్ట్ వచ్చే పాట ఎలాంటి పాటలు ఉంటాయి ఏమిటి, మొత్తానికి సానా బుచ్చిబాబు కూడా చాలా గ్యాప్తోనే మళ్ళీ వస్తున్నాడు అనుకోవాలి. మరి అతను మళ్ళీ ఇంకో హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని, బుచ్చిబాబుకి కీలకమైన సినిమానే, రామ్ చరణ్కి కీలకమైన సినిమానే, ఏఆర్ రెహమాన్కి కీలకమైన సినిమానే ఇది. ఎందుకంటే ఆ టీం మొత్తానికి మరి జానీ మాస్టర్ కూడా ఈ పాటతోనే మార్కులు కొట్టేసాడని చెప్పొచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాబోతున్న పెద్ద సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ పాట మాత్రం సినిమా అంచనాలు పెంచుతుందా లేదా అనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే అండి.